హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వ్లాగ్ వచ్చేసి 2 డేస్ వ్లాగ్. ఒకటి వచ్చేసి ఆగస్ట్ 15ది, ఇంకోటి వరలక్ష్మి వ్రతంది. ఎక్కడికి చిన్ను నీకు ఫ్లాగ్? మీ మేడం ఇచ్చిందా? ఏమేమి ఇచ్చారు స్కూల్లో? తినేసా అన్నయ్యా? డాన్స్ ఎవరేసారా? పక్కింటోళ్ళ అక్క ఫ్రెండ్స్ అక్క వేసిందా? బాగా వేసింది అక్క డాన్సా? నువ్వు ఏమే చిన్నపిల్లడు? నువ్వు చిన్నపిల్లడు అయితే డాన్స్ వేయకూడదా? ఫ్లాగ్ నేది సెల్యూట్ ఎట్ట చేసావా? సెల్యూట్ ఎట్ట చేశారు? ఫ్లాగ్ చూ అట్లా చేశారా? పాటల వల్ల స్కూల్లో, మీ స్కూల్లో పాటల వల్ల ఏం పాట పాడారా? అవునా? వందే మాత్రం పాట పాడారా? సరే, ఫ్లాగ్ని చూపి. వెరీ గుడ్. జిన్నగాడికి జరిగిన పావురం ఉంది. శాంతికి సంకేతం పావురం. ఏది ఇది? ఇది ఇప్పుడే ఒకటి చూసిస్తా. పట్టుకొని పట్టుకో ఏదే మొహంగా అది పక్కన పట్టుకో. అట్లా హనీకి అయితే ఫ్లాగ్ అయితే ఇచ్చాను, అందుకోసం వాడైతే ఏడుస్తున్నాడు. ఒక ఫోటో తీసుకొని ఇస్తారా అంటే వినటం లేదు. ఇంకా స్కూల్లో వాడికి లడ్డు చాక్లెట్లు ఇచ్చారంటే లడ్డు కొంచెం తినేసి మిగతా అది నాకైతే తీసుకొని వచ్చాడు. కొన్ని పిక్స్ అయితే తీసేసాను, ఇంకా ఫ్లాగ్ పట్టుకో ఉండేటివి. ఫ్రెండ్స్, ఇంకోటి వచ్చేసి సెకండ్ డే వ్లాగ్ వరలక్ష్మి వ్రతంది, అదైతే ఇప్పుడు చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ హనీ. నేను మీ హర్త. మీరు అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఏ విధంగా జరుపుకున్నది అనేది వీడియో అయితే చేస్తున్నాను, చూసేయండి. శుక్రవారం వచ్చిందంటే చాలండి, ఇంకా మనకి ఇంట్లో పనులే కదా. ఫస్ట్ మనకి ఉదయాన్నే డైలీ రొటీన్ దేంతో స్టార్ట్ అవుతుంది? ముగ్గుతో అయితే స్టార్ట్ అయిపోతుంది. ముగ్గునైతే ఫస్ట్ వేసేసుకుంటాం కదా. నాకైతే ముగ్గులు ఇంతకు ముందు అయితే వచ్చేటివి, కానీ ఇప్పుడైతే ఏమి రావు, అన్నీ మర్చిపోయాను. మనము ముగ్గులు రానంత మాత్రాన మనం వేయలేమని అనుకోకూడదు కదా. అందుకే యూట్యూబ్లో చూసి నేను ముగ్గులు అయితే నేర్చుకుంటున్నాను ఇప్పుడు. అక్కడైతే బయట కొంచెం లోటస్ కుండలు పెట్టి వచ్చినట్టుగా వేసేసాను. ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత గడపను పూజించేసుకొని, ఇంట్లో మాత్రం పిల్లలు ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, తొక్కుతూ ఉంటారు. ఇంక దేనికని చెప్పి చిన్నగా నాకు వచ్చినట్టుగా వేసేసుకున్నాను. తర్వాత దేవుడికైతే పూజ అయితే చేసేసి పొంగల్ అయితే పెట్టానండి. పొంగల్ పెట్టి టెంకాయ అయితే కట్టుకున్నాను. ఇది వచ్చేసి మా గృహలగ్న పత్రిక. మేము గురువారము 22వ తేదీ నైటు ఇళ్ళల్లోకి అయితే వెళ్తున్నాము. తర్వాత శుక్రవారం రోజు ఎలాగ అక్కడ పూజ పెట్టించుకుంటాం కాబట్టి అప్పుడైతే మనము అంటే ముత్తైదులకి ఇవ్వచ్చు వాయినాలు అని చెప్పి ఇప్పుడైతే నేను అలాంటివి ఏమి పెట్టుకోలేదు. ఇదండి మా గృహలగ్న పత్రిక. ఈ విధంగా అయితే పూజ అయిపోయింది. ఇప్పుడే ఫ్రెండ్స్ పూజ అయితే అయిపోయింది. ఇంకా నేను అన్నం అయితే తినాలి, ఉదయం నుంచి ఏం తినలేదు. పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా పొంగల్ అయితే తిన్నాము. పిల్లలకైతే పొంగల్ అన్నం పూజ అయిపోయిన తర్వాత పెట్టేస్తాను, తినేసారు. ఇది ఈ వ్లాగ్ చూస్తూ ఉండండి. ఇంకా దేవుడికి అయితే పెట్టేసాం కదా, తర్వాత పిల్లలకి ప్రసాదం అయితే ఇచ్చేసాను, తింటున్నారు. నేనైతే వాయనం తీసుకునేదానికి వెళ్ళానండి. నేను ఇంతవరకు అసలు వాయనం తీసుకునేదానికి ఎక్కడికి వెళ్ళలేదు. ఫస్ట్ టైం అయితే తీసుకున్నాను. ఇది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.